మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని అనుదిన నిత్య జీవ మాటలు వింటున్న వారందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు కావలసిన దేవుని వాక్యాన్ని మనం లేఖనాల నుంచి నేర్చుకుందామండి. ఫిలోమోను రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. రెండవ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. యేసుక్రీస్తు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియు, మా ప్రియుడును జతపని వాడైన ఫిలోమోనుకు, మన సహోదరుడైన అర్పియాకును, తోటి యోధుడైన అర్కిప్పునకును, నీ ఎంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి రాయునది. మన తండ్రి అయిన దేవునుడయు ప్రభువైన యేసుక్రీస్తునుడయు కృపా సమాధానం మీకు కలుగును గాక. మనము ఫిలోమోను గురించి ఎన్నో విషయాల్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఫిలోమోను పత్రిక ఎవరికి రాయబడిందో మనం వింటూ వచ్చాం. ఎందుకు ఈ ఫిలోమోను పత్రికని అపోస్తలుడైన పౌలు గారు రాశాడో వింటూ వచ్చాం. ఒక వ్యక్తిని ఉద్దేశించి, ఒక బానిసను ఉద్దేశించి రాయబడిన ఏకైక పత్రిక ఏదన్నా ఉంది బైబిల్లో అంటే అది ఫిలోమోను పత్రిక అని మనం చూడగలం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఫిలోమోనులో ఉన్న మంచి లక్షణాలు, దేవుని సంఘమైతే, దేవుని సేవకులైతే, దేవుని పిల్లలైన వారందరూ కూడా ఏమి నేర్చుకోగలరు ఫిలోమోను దగ్గర నుంచి అయ్యా అంటే, ఫిలోమోను లోకానికి దూరంగాను దేవునికి, దేవుని సేవకులకి దగ్గరగా పెరుగుతూ వచ్చాడని మనం వింటూ వచ్చాం. ఈ ఉదయకాల సమయంలో కూడా మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవునికి దగ్గర అవటమే కాదు, దేవుని సేవకుల్ని సంతోషపెట్టేవాడు మాత్రమే కాక ఇంకా ఏమున్నాయి ఫిలోమోను దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన అంటే, అక్కడ మనకి అపోస్తుడైన పౌలు ఇలా చెప్తూ ఉంటాడు, నా సహోదరి అయిన అర్పియాకును, తోటి యోధుడైన అర్కిప్పునకు, నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి రాయునది. అనగా దేవుని సంఘము ఎక్కడ కూడుకుంటుంది అంటే, మనకి వాక్యంలో చూసినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు, ఫిలోమోను పత్రిక 1, 2, 3 వచనాలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఏమని చెప్తున్నాడు పౌలు అంటే, నీ ఇంట ఉన్న సంఘము అనగా ఫిలోమోను దేవుని సంతోషపెట్టేవాడు గాను, దేవుని సేవకులకి అందుబాటులో ఉంటూ, అదేవిధంగా తన ఇంటిని, తాను కలిగి ఉన్న ఇంటిని, తాను కట్టుకున్న ఇంటిని, తాను కట్టించుకున్న ఇంటిని, లేక తాను కొన్న ఇంటిని ఎవరికిచ్చాడయ్యా అంటే, తాను ఏ సంఘములో రక్షించబడ్డాడో ఆ సంఘం కూడుకోవటానికి, ఆ సంఘం ప్రార్థన పెట్టుకోవటానికి, ఆ సంఘ సహవాసానికి తన యొక్క ఇంటిని ఇచ్చినట్లుగా మనకి పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఫిలోమోను ఆదివారపు ఆరాధనకి వెళ్ళి వచ్చేవాడు మాత్రమే కాదు, పాటలతో తన ఆధ్యాత్మికమైన జీవితాన్ని ముగించుకునేవాడు కాదు గాని, లేక ఆదివారపు కానుకలతోటి, లేక నెలవారీ దశమ భాగాలతో తన ఇంటిని, తన హృదయాన్ని, లేకపోతే తన జీవితాన్ని నింపుకున్న వ్యక్తి కాదు గాని, దేవుని కొరకు తాను ఏదైనా చేయాలని తపన కలిగిన వ్యక్తిగా మనం ఈ పత్రికలో చూడగలం. ఎంత దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అనే తపన ఉంది అంటే, తన ఇంటిని సైతం కూడా తన సంఘానికి తాను రాసి ఇచ్చినట్లుగా మనం లేఖనాల్లో చూడగలం. కాబట్టి ఫిలోమోను సమర్పణ కలిగిన వ్యక్తి అని, త్యాగం కలిగిన వ్యక్తి అని, భారం కలిగిన వ్యక్తి అని, బాధ్యత కలిగిన వ్యక్తి అని, సంఘము గురించి, సంఘస్థుల గురించి లోతుగా ఆలోచించే వ్యక్తి అని, సంఘ కాపరి లేకపోయినా గాని సంఘాన్ని నడిపించాలనే ఒక మంచి దృక్పథం కలిగిన వ్యక్తి అనేది మనము వాక్యంలో కనుగొనగలం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలోమోను జీవితం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటయ్యా అంటే, నాదంటూ ఏదీ లేదు, ఒకవేళ ఏదైనా ఉంది అంటే అది నీవిచ్చిందే ప్రభువా, అది నీకే నేను ఇస్తాను అనే భావాలతోటి మనం ఈ లోకంలో బ్రతకవలసిన వారమై ఉన్నామనేది ఫిలోమోను యొక్క జీవితం మనకు నేర్పిస్తున్న విషయం. తన ఇంటిని దేవుని కొరకు ఇచ్చేశాడు, తన కుమారుణ్ణి దేవుని సేవ కొరకు ఇచ్చేశాడు, తాను ఒక బానిసను మరలా చేర్చుకొని తనను ఒక సేవకునిగా చూసుకుంటూ వచ్చేశాడు. కాబట్టి ఇన్ని గొప్ప లక్షణాలు కలిగిన ఫిలోమోను మనకెంతో మాదిరిగా ఉన్నాడు. మనము కూడా మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించాలి, మన హృదయాన్ని ప్రభువుకు సమర్పించాలి. ఎందుకంటే హృదయము ఘోరమైన వ్యాధి కలిగిందని,
హృదయంలో 13 రకాల పాపాలు నివసిస్తున్నాయని మార్కు సువార్త 7వ అధ్యాయము 21 కానీ 24 కానీ మనం చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి తన యొక్క హృదయాన్ని దేవునికి ఇచ్చేశాడు, తన యొక్క ఆస్తిని దేవునికి ఇచ్చేశాడు, తన యొక్క ఇంటిని దేవుడికి ఇచ్చేశాడు, తన యొక్క జీవితాన్ని దేవుడికి ఎంత అంకిత భావంతో సమర్పిస్తూ వచ్చాడనేది మనం ఫిలోమోను పత్రిక చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని అడుగుతున్న ప్రశ్న, నీవు నేను దేవుని కొరకు సమర్పణ కలిగిన వ్యక్తులమేనా? నీవు నేను దేవుని కొరకు త్యాగపూరితంగా బ్రతకగలుగుతున్నామా? మనము దేవుని కొరకు ఏం చేశామనేది ప్రతిరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఉన్నది. నేటి దినాల్లో దేవుని కొరకు నేనేం చేయలేదు అని చెప్పేవారి సంఖ్య లేదు, కానీ దేవుడు నాకేమీ చేయలేదని చెప్పేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ ఆయన వల్ల నాకేం మేలు జరగలేదని, దేవుని దగ్గరికి వెళ్తున్నాను కానీ ఆయన నీకేమీ చేయలేదని రకరకాలైన సమస్యల గురించి చెప్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా మనం వాక్య లేఖనాలను గమనించినట్లయితే దేవుడు మన కొరకు ఎంతో చేశాడనే సత్యం మనం చూడగలం. ఆయన మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టాడు, ఆయన మన కొరకు ఈ భూలోకానికి దిగి వచ్చాడు, ఆయన మన కొరకు ఉమ్మి వేపించుకున్నాడు, ఆయన మన కొరకు పిడిగుద్దులు తిన్నాడు, ఆయన మన కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, ఆయన మన కొరకు రక్తాన్ని చిందించాడు, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టేశాడు. కాబట్టి ప్రభు ఎంత తన జీవితాన్ని మన కొరకు ధారపోశాడో, ఆయన్ని వెంబడిస్తున్న భక్తులు తమ యొక్క ఇళ్ళని, తమ యొక్క వనరుల్ని, తమ యొక్క సమయాన్ని, తమ యొక్క సామర్థ్యాన్ని, తమ యొక్క తలాంతుల్ని ప్రభు కొరకు సమర్పిస్తూ వచ్చారో మనం చూడగలం. ఇంకా బైబిల్లో మనం చూస్తే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే మరియ తన ఇంటిని ప్రభువుకి ఇచ్చేసింది. అదేవిధంగా లుదియా అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 40వ వచనంలో చూస్తే లుదియా తన ఇంటిని ప్రభువుకి ఇచ్చేసింది ప్రభు పనికి. ఆకుల్లా ప్రిస్కుల్లా అనే వాళ్ళు రోమపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే తమ ఇంటిని ఇచ్చేశాడు. గాయి అనే వ్యక్తి తన ఇంటిని ఇచ్చేశాడు, లుఫా అనే వ్యక్తి తన ఇంటిని ఇచ్చేశారు. మనం అపోస్తుల కార్యం 1-2 అధ్యాయాలు గమనిస్తే అక్కడ అపోస్తుల పాదముల యొద్ద తమ చర స్థిరాస్తులను పెడుతూ వచ్చారు. గుర్తుపెట్టుకుందాం, సంఘము వృద్ధి అవ్వాలంటే, పరిచర్య వృద్ధి అవ్వాలంటే, సేవ వృద్ధి అవ్వాలంటే ఆ సంఘములో సమర్పణ కలిగిన వారు ఉండాలి. సజీవ యాగముగా తమ జీవితాలని దేవునికి సమర్పించుకునే వారు ఉండాలి. దేవునికి తమ కుటుంబాలను సమర్పించుకునే వాళ్ళు ఉండాలి. దేవునికి తమ యొక్క హృదయాలు సమర్పించుకునే వారు ఉండాలి. ఎక్కడ సమర్పణ ఉంటుందో అక్కడ రక్షణ కార్యం బలంగా జరుగుతుందనే సత్యాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో గుర్తించాలి. కాబట్టి యేసుక్రీస్తు యొక్క త్యాగపూరితమైన బలియాగము అనేకులకు రక్షణ తీసుకొచ్చింది. అపోస్తుల యొక్క ప్రాణదానము అపోస్తుల బోధ మన దగ్గరికి తీసుకొస్తూ వచ్చింది. మిషనరీల యొక్క ప్రాణ బలిదానము బైబిల్ను మన చేతుల్లోకి తీసుకొస్తూ వచ్చింది. కాబట్టి ఎన్నో విధాలుగా దేవుణ్ణి వెంబడిస్తున్న వారి యొక్క త్యాగపూరితమైన సమర్పమైన వారి జీవిత హృదయ సత్యాలు ఈ లోకానికి క్రైస్తవం ఇంకా నిలబడి ఉండటానికి, ఇంకా క్రైస్తవం తన ఉనికిని కలిగి ఉండటానికి ఎంతో మంది తమ జీవితాలను త్యాగం చేశారు, తమ కుటుంబాలను త్యాగం చేశారు, తమ పిల్లల్ని త్యాగం చేశారు, తమ ఆస్తుల్ని త్యాగం చేస్తూ వచ్చారు. తమకంటూ ఏమీ లేకుండా ఈ భూమిని విడిచిపెట్టిన ఎంతో మంది మిషనరీలు మనం ఎరుగుదాము. గ్రహంస్టైన్ అనే మిషనరీ 2000 సంవత్సరములో ఆయన మరి వేరే రాష్ట్రంలో పరిచయం చేస్తూ ఉండగా ఆయన పిల్లలు కారులో పడుకొని ఉండగా వారిని సజీవ దహనం చేసేశారు. వారు ప్రాణములు అర్పించడానికి సిద్ధపడి ఈ ప్రాంతాలకు వచ్చి వాళ్ళు ఎంతో పరిచయం చేశారు. ఒక విలియం కేరీ అయితే, ఆధోనిరామ్ జెర్సన్ అయితే, జాన్ వెస్లీ అయితే, చూడండి జార్జి విట్ ఫీల్డ్ అనే వ్యక్తి అయితేనేమి, జార్జి వర్వర్ గారు, ఎంతో మంది దేవుని లేఖనాలు, దేవుని సత్యాలు ప్రజలను చేరటానికి వాళ్ళు సమర్పణతో పనిచేశారు. నేడు సంఘాలలో చాలా మంది సమర్పణ కోల్పోయారు. దేవుడు మాకేం చేశాడు, సేవకులు మాకేం చేశారు, సంఘం మాకేం చేసింది అని ప్రశ్నించటంతోనే తమ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించుకుంటున్నారు. కానీ నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవుని కొరకు నేను ఈ భూమి మీద ఏం చేయగలుగుతున్నాను అని ప్రశ్న లేకుండా
దేవుని కొరకు నేనేం సమర్పణ కలిగి లేను అనే ప్రశ్న వేసుకోకుండా వాళ్ళు మరలా తిరిగి దేవుణ్ణి ప్రశ్నించే స్థాయికి చేరిపోతూ ఉన్నారు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము ఫిలోమోను వలె సమర్పణ కలిగి ఉందాం. మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మన జీవితాన్ని, మన హృదయాన్ని, మన ధనాన్ని, మన బలాన్ని, దేవుడు మనకిచ్చిన ప్రతి దాన్ని దేవుని కొరకు నిస్వార్థంగా వాడదామండి. ఆయన పని మరెక్కువగా జరగాలి అంటే సంఘములో సమర్పణ కలిగిన వాళ్ళు ఉండాలి. సువార్త మరెక్కువ జరగాలి అంటే సమర్పణ కలిగిన వాళ్ళు ఉండాలి. బాప్తిస్మ కార్యక్రమాలు ఎక్కువ జరగాలంటే సమర్పణ కలిగిన వాళ్ళు ఉండాలి. సంఘ నిర్మాణం జరగాలి అంటే సమర్పణ కలిగిన వారు ఉండాలి. సేవకులు ధైర్యంగా సేవ చేయాలి అంటే సమర్పణ కలిగిన నీవు నేను ఎంతో అవసరం. అలాంటి ఫిలోమోనుకున్న సమర్పణ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.